కలుపు తీయడం ప్రక్రియ జరుగుతా ఉంది. రెండో రోజు ప్రక్రియ ఈ రోజు కలుపు తీయడం జరుగుతా ఉంది. ఇది అయిపోగానే ఆవులెల్లుండి అమ్మగారి సంవత్సరకం ఏది కన్న తల్లి చనిపోయిన 27వ తారీఖు చనిపోయినామే అయినా కూడా ఒక 10 రోజుల ముందే రావడం జరుగుతుంది. ఆ నక్షత్రాలు తిథుల ప్రకారం మనం ఈ రోజు సాయంత్రానికి కలుపు పూర్తి అయిపోతుంది. ఆవులెల్లుండి సంవత్సరకం పూర్తి చేసుకుని ఆ తర్వాత రామదీర్థం తిరణాలు సముద్ర స్నానానికి పోయి సంతోషంగా ఆనందంగా మనం అంతా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ప్రారంభిద్దాం. జాగ్రత్తగా పోయి కలుపు తీసేసిండే. రైట్ పోయి కలుపు తీసేసింది. ఫుల్ ఈరోజు కలుపు తీసేసి ఫుల్గా తొందరగా పోయి తీసేసి ఈరోజు మొత్తం ఖాళీ చేసిన తర్వాత మనము అమ్మగారి సంవత్సరకం పూర్తి చేసుకున్న తర్వాత రామదీర్థం తిరణాలు జరుపుకోవడం. ఆ తర్వాత మళ్ళీ రెండో కలుపు మళ్ళీ తీయడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే కలుపు తీయడం జరుగుతుంది. మొదటి కలుపు పూర్తి అయిపోగానే రెండో కలుపు ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేశ్వర్లు కదండి మూడు కలుపులు తీయాలా, మళ్ళా కానీ కాకుండా మళ్ళా తీయాలా. ఈయన చిన్న తాత 75 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజు కూడా కలుపు తీయడం జరుగుతుంది. అంటే ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపిస్తున్నటువంటి చిన్న తాత. అంటే తాత తమ్ముడు వేటగిరి పోలయ్య బాబాయ్ వాళ్ళ నాన్న. అంటే మామూలుగా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు తిరగలేరు. అలాంటిది 75 సంవత్సరాల వయసులో కూడా సునాయాసంగా కలుపు తీయడం జరుగుతా ఉంది. యాటగిరి వెంకటేశ్వర వీళ్ళే నాకు ఆదర్శం. ఓకే తాత, జాగ్రత్త తీసేసి నేను మళ్ళీ అటు ఆ కైలోకి పోతున్నాను. దాదాపు 2 బ్యాచ్లు పెట్టడం జరిగింది ఈ రోజు. మనం ఒకటి కాదు 2 బ్యాచ్లు. అంటే ఈ రోజు సాయంత్రానికి పూర్తి అయిపోవాలి. రేపు ఆదివారం అమ్మగారి సంవత్సరకం మంగళవారం కుదిరింది. అది అయిపోగానే సముద్ర స్నానం తిరణాలు పురస్కరించుకొని ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ రెండో కలుపు తీయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కలుపు తీయడం ప్రక్రియ స్వాగతం సుస్వాగతం రెండో రోజు తీయడం జరుగుతా ఉంది. ఈ రోజు శనివారం, ఈ రోజు సాయంత్రానికి పరిసమాప్తం. ఈ రోజు కలుపు అయిపోతుంది, తీయడం జరుగుతా ఉంది. అదేవిధంగా ఆవులెల్లుండి మంగళవారం అమ్మగారి సంవత్సరకం చూసుకొని ఆ తర్వాత రామదీర్థం తిరణాలు, రామదీర్థం బీచ్ సముద్ర స్నానం. సాక్షాత్తు రాములు వారు శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం అది. ఆ తిరణాలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ రెండో కలుపు ప్రక్రియ ఈ తిరణాలు అయిపోయిన తర్వాత, ఈ సంవత్సరకం అయిపోయిన తర్వాత ఇంకో కొన్ని రోజులు చూసుకున్న తర్వాత రెండో కలుపు తీయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా 3 రకాల కలుపులు తీయడం జరుగుతూ ఉంది. మొదటగా చూసుకున్నట్లయితే గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి, ఇలా 3 రకాల కలుపులు వరి సాగులో తీయడం జరుగుతూ ఉంది. ఈ రోజున కలుపు తీయలేని వాడు వరికోత కొయ్యలేడు అసలు. అంటే కలుపు తీయని మడి దేవుడు లేని గుడి లాంటిది. అందువల్ల మనము మనుషులు పెట్టి కలుపు తీయించడం జరుగుతూ ఉంది. అందరికి నమస్కారం. మన వరి సాగు ప్రయాణం 46వ రోజు నడుస్తుంది. కలుపు నిన్న 1వ రోజు తీసాము, ఈరోజు 2వ రోజు. ఈరోజు కలుపు మొత్తం మధ్యాహ్నానికే పూర్తి కావడం జరుగుతుంది. తర్వాత కైలు ఆరగట్టేసేయడం జరుగుతుంది. ఆరగట్టేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా నీళ్లు వేసుకొని ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. సమయానికి కలుపు తీయడం, సమయానికి నీటి పారుదల చాలా జాగ్రత్తగా చేసుకోవడం వల్ల పైర్లు చాలా బాగుంటాయి. ఒకటి విశేషం ఏంటంటే మేము లేత నార వేయాలనుకున్నప్పుడు ఎండకు భయపడ్డాం, కానీ వర్షం వచ్చింది. ఇప్పుడు మేము కైలు అనుకుంటున్నాం కాబట్టి ఎండగా వస్తుంది. మాకు ప్రకృతి సేద్యం చేయడం వల్ల మాకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఓకే, కలుపు 2వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజుతో 2వ రోజుతో పూర్తి అయిపోద్ది కలుపు. సాయంత్రానికి ఏముండదు, మొత్తం కంప్లీట్. ఇప్పుడు ఏంటంటే ఈ కలుపు దొక్కిన వాళ్ళ ఏరు తెగి కలుపు చచ్చిపోయి ఏరు గంట బాగా పిగిలి బాగా ఉత్పత్తి చెందద్ది. ఈ విధంగా తొక్కించుకోవాలి. ఈ రోజు మధ్యాహ్నానికి కలుపు పూర్తి అయిపోద్ది మొత్తం మీద. ఓకే, థ్యాంక్ యూ.